గౌరవనీయులు సంతన గారికి స్వాగతం సుస్వాగతం. అన్న కొంచెం ఆడోళ్ళకి కనిపిస్తలేదు అటు కొంచెం ఈ స్కూల్ అక్కడ రండి మీరు జాన్స్ అంతా కొంచెం మీ ఆశీస్సులతో మరి అత్యధిక మేధావితో గెలిపించినటువంటి మహిళా మహిళలందరికీ మరియు అన్నలకు అక్కలకు తమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన ప్రశాంత్ మరి దయచేసి అక్కలారా అమ్మలారా అన్నలారా మీరు ఒక్కసారి గుడ్డ మీద చేసుకొని ఆలోచించి మరి ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది పోతుండ్రు, వాళ్ళ మాటలు వినకుండా చేయిపడిన పెట్టకుండా మరి పెద్ద కొడుకుగా ఆధారకు దిక్కైనటువంటి కేసీఆర్ ప్రశాంతన గారిని మరి గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అందిస్తా అని చెప్పేసి ఆ రోజు మన మహిళా మహిళలకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం మనకు 2 విడతలుగా మిషన్ భగీరథ పైపై నేర్పించి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నటువంటి ఘనత మన ప్రశాంత్ అన్న కేసీఆర్ గారిది. మరి అలా 2015-16లో చూసుకున్నట్లయితే కొద్దిగా కరువు పరిస్థితుల్లో ఉండే, అప్పుడు 2014-13లో ఉంటే కరువు పరిస్థితిలో ఉండే. మనం అందరము బిందెలు పట్టుకొని చెప్పి ఆ ట్యాంకర్ల దగ్గరకు వెళ్తున్నా. ఎందుకంటే 2 పర్యాయాలుగా ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మీకు త్రాగునీరు మంచినీరు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదంతా ప్రశాంతన గారి దయ, కేసీఆర్ గారి దయ. మరి ప్రతిపక్షాలు చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మకాన్ని దయచేసి మీకు కళ్ళకు కనిపించినటువంటి అభివృద్ధి మీ కార్యక్రమం ముందరనే జరిగాయి కాబట్టి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మళ్ళా చెక్ పంపులు కూడా, సింగిల్ ఫేజ్ మోటార్లు కూడా ప్రొద్దున 1 గంట, రాత్రి 1 గంట మీకు పుష్కలమైన వాటర్ అందిస్తున్నటువంటి ప్రశాంతన గారిని దీవించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఆ రోజు అడగగానే మిషన్ భగీరథకు పైప్ లైన్ తక్కబడుతుంది అంటే 1,60,00,000 రూపాయలు ఇచ్చి మన ఇంటింటికి 1648 నల్ల కనెక్షన్లు మనము గ్రామంలో ఇచ్చుకోవడం జరిగింది. మరి ఎంత గతంలో తెలంగాణ రాకముందు ఎన్ని నల్లాలు వస్తుండే, మరి తెలంగాణ వచ్చినాక ఎన్ని నల్లాలు వస్తున్నాయి దయచేసి గమనించాలా మీరు అందరూ. అలాగే బీడీ పెన్షన్లకు అక్క మన బీడీ పెన్షన్ గురించి మాట్లాడిందే మన ప్రశాంత్ అన్న మోస్తాడు సభలో బీడీ పెన్షన్ గురించి మాట్లాడి ఈ బీడీ మహిళా స్థానాలకు ధైర్యం అండగా ఉన్నటువంటి మన ప్రశాంత్ అన్నని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి మనమందరం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ సభలో జరగలేదు. తెలంగాణ రాష్ట్ర సభలో మన మోర్తాడ్లో బీడీ పెన్షన్ కవితమ్మ ప్రశాంత్ అన్న గారు కేసీఆర్ కు చేరువై చెప్పితే
అప్పుడు వెంటనే కేసీఆర్ గారు మరి సరే బీడీ పెన్షన్లు మహిళలు బాగున్నారంట, మరి వాళ్ళకి బీడీ పెన్షన్ మీకు ఇప్పిద్దామని చెప్పేసి మంచి పెద్ద మనసుతో దయన్న మహారాజు మనసున్న మహారాజు మన ప్రశాంత్ అన్న. మరి ఇట్లాంటి ప్రశాంత్ అన్నని మనం గుండెలో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మనకు రోడ్లు కావాలంటే సీసీ రోడ్లు కావాలంటే సీసీ రోడ్లు ఇచ్చిండు, మరి పెద్ద పెద్ద డాంబర్ రోడ్లు కావాలంటే డాంబర్ రోడ్లు ఇచ్చిండు. ఊళ్ళకి నడవస్తలేదు అని అంటే అన్న ఇదైతే చాలా రోజు యాదికి వస్తుంది. హనుమన్ల గుడి కాడ నుంచి ఏరుగట్ల రోడ్డు వరకు మనం నడుస్తున్న బాధ, మనం పట్టేటువంటి బాధ. ఈ రోజు ఇవాళ బండి మీద పోతుంటే నడుచుకుంటూ పోతుంటే మనకు కనిపించిన కాలు కదిపినట్టు కూడా అనిపించకుండా అట్లాంటి అంత మంచి రోడ్డు పోవడం జరిగింది. మరి ఇట్లాంటి మంచిని మనం ఏ విధంగా చూసుకోవాలా? ఇంతకు ముందు 36,000 మెజార్టీతో ఉన్నది, మరి ఇప్పుడు ఎంత ఇద్దాం మెజార్టీ? 1,00,000 మెజార్టీ ఇద్దామా? ఉప్లూరు నుంచి గతంలో పోల్చినట్లు ఉప్లూరు పోయిన 2018లో 438 ఓట్లు మనం ప్రత్యర్థుల కంటే ప్రతిపక్షాల కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చినామన్నా. ఈ రోజు 400ని 800 రెట్టింపు చేసుకొని 800 మెజార్టీ చేసుకునే బాధ్యత మనందరి పైన, మా అక్కలు అమ్మలు అందరి పైన, అందల పైన మేము ఉంచుతున్నామన్నా. నమ్మకం విశ్వాసం ఉంది. మనము ప్రశాంతంగా చేసినటువంటి అభివృద్ధికి ఇవి తక్కువే. ఇంత పెద్ద కొడుకుగా మనమే ఒకరోజు సమయం తక్కువనాట నా మైక్ కడిగెత్తుండ అన్న 2 మాటలు చెప్పి చెప్తా. ఓకేనా అన్న? ఓకే అన్న, థ్యాంక్ యూ చేస్తా. ఇంకొక కొన్ని ఉన్నాయన్న మాకు, మరి పెద్ద పెద్ద బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ అన్ని చేసిరు, ధన్యవాదాలు అన్న. ప్రతి కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు తగ్గకుండా 3 లక్షల నుంచి 5 లక్షలు తగ్గకుండా 28 కమ్యూనిటీ హాల్ మీ గ్రామం తరఫున మా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నడస్తలేదు అని చెప్పేసి అప్పుడప్పుడు చెప్పితే 86 లక్షలతోటి బ్రిడ్జు శాంక్షన్ చేయించినామన్నా. థ్యాంక్ యూ అన్న మాకు గ్రామ ప్రజలందరి తరఫున. అలాగే డబ్బా రోడ్డు కావాలంటే డబ్బా రోడ్డు చేసిరు, రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు, ఇంకా కొన్ని పథకాలు అన్న చెప్తాడు, నేను చెప్పలేను, నా టైం లేదు కాబట్టి దయచేసి మన్నించి మా అందరి ముఖం చూసి అన్న ముఖం చూసి పెద్ద మెజార్టీ మరి నా నోరు ఖాళీ చేయకుండా మీరందరూ మీ మీద మీ ఆత్మవిశ్వాసంతో నేను 800 మెజార్టీ రెట్టింపు చెప్పిన, దయచేసి మీరందరూ ఆ నమ్మకాన్ని నిలబెట్టారని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి మన గ్రామ ఎంపీటీసీ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన మన బాల్కొండ ముద్దుబిడ్డ ప్రశాంత్ అన్న గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరి మహిళలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రశాంత్ అన్న గారు ప్రభుత్వం నుండి ఎన్నో పనులు అభివృద్ధి పనులు చేసిండు. ప్రభుత్వం నుండి పనులు కూడా కాకుండా వ్యక్తిగతంగా కరోనా టైంలో సొంత డబ్బులతో ఆక్సిజన్ కిట్లు వేయించడం జరిగింది. అదేవిధంగా మన బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు అంబులెన్స్, అదేవిధంగా మరియు ఒక దహన వాటికలు చేయడానికి ఒక వ్యాన్ను, ఇవన్నీ ప్రజల కోసం ప్రభుత్వం నుంచే కాకుండా తన సొంత ఖర్చులతో చేసి ఎన్నో గుప్త దానాలు చేసినటువంటి ఇటువంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకొని మరోసారి అసెంబ్లీకి పంపించాలని మరొకసారి అందరికీ ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రెచ్చగొట్టి మరి బోండాలు ఎత్తుకున్నటువంటి మన మహిళా తల్లుల మీద దాడులు చేసినప్పుడు మరి మన ఉప్లూరు ప్రజలు తిరిగి కొట్టలే వాళ్ళని ఓటుతోటి బుద్ధి చెప్పి 5 సంవత్సరాలు చెల్లు పంపించే విధంగా చేసినటువంటి మన ఉప్లూరు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మన కార్యకర్త సమయం పాటు, ఎందుకంటే టైం తక్కువ ఉన్నట్టు 2 నిమిషాలు ముగిస్తా. మరి ప్రశాంత్ తెలంగాణ రాకముందు, ప్రశాంత్ అన్న ఎమ్మెల్యే కాకముందు మన ఉప్లూరు గ్రామ పరిస్థితి ఎలా ఉండనో ఒకసారి మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఎవరైనా చనిపోయినప్పుడు మన కటగిరికి శవం తీసుకుపోవాలంటే చెప్పులు చేతులు పట్టుకొని మనం నడిచిపోయిన సందర్భాలు ఉన్నాయి, మర్చిపోతారా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి తన ఎమ్మెల్యే అయిన తర్వాత
మొట్టమొదటిగా మరి నేను సర్పంచ్ ఉన్నప్పుడు అన్న మరి శ్మశాన వాడకం ఇబ్బంది అవుతుందంటే తన వెంటనే గూగుల్లో మ్యాప్ కొట్టుకొని ఎక్కడ నుంచి శ్మశాన వాడకం తీసుకొని మరి నేను శ్మశాన వాడకం రోడ్ అయితే తిమ్మాపూర్ నుంచి డబ్బ వరకు రోడ్డు 10 కిలోమీటర్లు శాంక్షన్ చేసినటువంటి నాయకుడు మన ప్రశాంత్ అన్న గారని తెలియజేస్తా ఉన్నా. అట్లేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలనుకుంటూ పోతే ఇవాళ కులం లేదు, మతం లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, ఎవరు వెళ్ళినా తన పని చేసింది కాబట్టి పని చేసిన నాయకుడికి మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు కొత్త పిఎఫ్లు కావచ్చు, ఇంకా పింఛన్లు కావచ్చు, మన మంత్రి గారు చెప్తారు కాబట్టి ఇంకా చెప్పేటి చాలా ఉన్నాయన్న. మీరు మస్తు పనులు చేసిర్రు, మాకు టైం లేదు కాబట్టి మరి నా ఉపన్యాసం ఇంతటితో ముగిస్తూ మరి ఉట్లూరు గ్రామస్తులను ఉద్దేశించి మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రజా ఆరోగ్య చైర్మన్ డాక్టర్ మహేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. ఈ రోజున ఉప్పులూరు గ్రామానికి 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చినటువంటి మన నాయకుడు గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అఖండ రీతిలో స్వాగతం పలికినటువంటి మహిళలకు, యువకులకు, గ్రామస్తులందరికీ పేరు పేరున అందరి తరఫున గట్టిగా మరొకసారి స్వాగతం. మరి ఉప్పులూరు అంటే ఉప్పు ఎక్కువ ఉండాలి. మరి రక్తంలో ఉప్పు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? పౌరుషం ఉంటుంది. మరి ఉప్పులూరు అంటే ఉక్రోషం, ఉప్పులూరు అంటే పౌరుషం. మరి గట్టిగా చప్పట్లతోటి మీ పౌరుషాన్ని మరొకసారి విలువ నాకు తెలుసు. ఎందుకంటే ఆ ప్రేమతోటి మన నాయకుడిని మీరు 2 సార్లు మంచి మెజార్టీ ఎన్నుకున్నారు. మీరు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులైతే ఇందాక మీ సర్పంచ్ చిన్నారెడ్డి కానీ, మరి మండల పార్టీ అధ్యక్షుడు మరి దేవేందర్ కానీ, తర్వాత ఇతర నాయకులు కానీ చెప్పిన దాని ప్రకారంగా ఊరికి కావలసినటువంటి అన్ని వసతులు, అన్ని పనులు మన నాయకుడు మనకు చేసి పెట్టారు. గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వ్యక్తులకి, అన్ని సంఘాల కుల సంఘాలకి వాళ్ళకి నిధులిచ్చి వాళ్ళు ఆత్మగౌరవంగా వాళ్ళ సంఘ భవనాలు కట్టుకునేటట్టు చేసిండు. మన సంక్షేమ పథకాల పరంగా, పెన్షన్ల పరంగా ఇంకేదైనా మిగిలిపోయిన పనులుంటే మళ్ళీ మీరు ఓటేసి గెలిపిస్తే ఆశీర్వదిస్తుంది. అవునా? అన్నీ చేసిండు కదా. ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉన్నాయా? మిగిలిపోయిన పనులు ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇట్లాంటి నాయకుడు మన పక్కనుంటే, మనకు అండగా ఉంటే మరి మనము పక్క చూపులు ఎందుకు చూడాలా? పక్కదారులు ఎందుకు పోవాలా? ఇలా ఎన్నికలు అంటే అన్ని పార్టీలు వచ్చి కాంగ్రెస్ పార్టీ పేరు మీద, బీజేపీ పేరు మీద మరి మనం గ్రామాల్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ పద్ధతులు చెప్పుకుంటూ మేము మన నాయకుడి మీద లేనిపోయిన మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. దయచేసి నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైతే దళిత బహుజనులు అనాదిగా మరి వారికి ఓటు బ్యాంకుగా ఉంటున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళందరికీ నా తరఫున మీ బిడ్డగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వ్యక్తులుగా మరి వాళ్ళందరూ మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు, కానీ మరి వాళ్ళకి సాధికారికత దిశగా, ఆర్థిక అభివృద్ధి దిశగా ఎలాంటి పనులు చేయలేదు. కాకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి గారు తను చేస్తున్న పనులలో ఎక్కువగా పేదలకు, దళితులకు, అణగారిన వర్గాలకు సహాయ సహకారాలు అందించే దిశగా పనిచేస్తున్న విషయాన్ని నేను దగ్గరుండి చూస్తున్నాను. దాన్ని నేను మీకు సాక్ష్యంగా మరి నన్ను రాష్ట్ర స్థాయిలో మరి మీ ఎంజే డాక్టర్గా ఉంటున్న నాకు రాష్ట్ర స్థాయిలో మరి కార్పొరేషన్ చైర్మన్ పనిగా నియమించడమే దీనికి ఉదాహరణ అని చెప్పి నా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా ఈ రకంగా చూస్తే మరి అటు ఏ వర్గాన్ని విస్మరించకుండా, ఏ రకమైన ప్రజా సంక్షేమాన్ని విస్మరించకుండా అన్ని రకాల సంక్షేమాన్ని అందిస్తూనే అన్ని రంగాల్లో బాల్కొండను అభివృద్ధి పథాలు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి వేముల ప్రశాంత్ రెడ్డి గారు.
ఇంకొక ఉదాహరణ దళిత బహుజనులకు చెప్తాను. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా మన ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్ భవనాన్ని అంబేద్కర్ పేరును పెట్టడము, మరి రాష్ట్రంలో నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 విగ్రహాల అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మింపజేయడము, మరి ప్రభుత్వ నిర్ణయం అయితే దాన్ని నిర్మింపజేసి దాన్ని మనకు ఆచరణలో ప్రాక్టికల్ గా నిరూపించి దగ్గరుండి నిర్మాణం చేసింది మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. రేపు పొద్దున అక్కడ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మన యువకులు ఎవరన్నా అక్కడ ఫోటో దిగినా ఇక ఒక్కటి కాదు, నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాస్తవానికి జ్వరం ఉంది, గొంతులో నొప్పి ఉంది, అయినా కూడా మీ అందరి ఉప్లూరు ప్రేమను మర్చిపోవద్దని. ఎందుకంటే ఉప్లూరులో ప్రేమ అభిమానులతో గత కొంతకాలం క్రితం ఇక్కడ ఉచితంగా పేదలకు క్యాంపు నిర్వహిస్తే వందల మంది వచ్చి ఉచిత ఆపరేషన్లు చేసుకున్నప్పుడు మీ గ్రామస్తుల యొక్క ఐకమత్యము, గ్రామస్తులకు సేవని మీరు ఆశీర్వదించే విధానం నాకు ఇప్పటికీ గుర్తుంది. అదే సేవను అంతకంటే ఎక్కువగా నేను ఒక చిన్న వైద్య రంగంలో చేస్తే ఇలా అన్ని రంగాల్లో ఈ ప్రాంతానికి సేవలు అందించిన వ్యక్తి మరి గౌరవనీయులు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు. ఇట్లాంటి వ్యక్తి మరి ఒక్క చిన్న సేవలు చేస్తేనే నాలాంటి వ్యక్తిని మర్చిపోని మీరు అన్ని రంగాల్లో ఆ ఉప్లూరు గ్రామాన్నే కాక నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి పంతాలు తీసుకుంటూ మరి సంక్షేమం దిశగా అందరినీ కాపాడుకుంటున్నటువంటి వ్యక్తిని మరి మీరు నిండు మనసుతో ఆశీర్వదించి రాబోయే 30వ తారీఖున రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారిని ఉప్లూరు గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా అక్కడిక్కడ చిన్న అలిగో గులిగో మరి తనేదో చేయలేదని వంకలు చెప్పు ఎవరైనా పార్టీని వదిలిపోతే అట్లాంటి వాళ్ళని పట్టించుకోకండి. మీరు ఒక్కొక్కరు ఒక బుల్లెట్ లాగా, ఒక్కొక్కరు ఒక శక్తి లాగా మీరంతా గ్రామాలు ఎక్కడున్నా నాకు ఇక్కడ సంతోషమే ఉంది. మరి మగవాళ్ళు వచ్చారు, మీరంతా ఈ రోజున మన మంత్రి గారి కార్యక్రమం అయిపోయిన రేపటి నుంచి ఇంటింటికి తిరగండి, ఇంటింటికి మన మంత్రి చేసినటువంటి అభివృద్ధిని చెప్పండి, మన గ్రామానికి చేసిన మంచి పనులను చెప్పి మీరేసిన ఓట్లతో పాటు మీతో పాటుగా ఇంకొక ఓటు వేపిస్తే ఉప్లూరులో మీ చిన్నారెడ్డి అన్నంత 800 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని దాని టార్గెట్ గా 1000 పెట్టుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరి మరొకసారి గట్టిగా తప్పనిసరిగా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. వేదిక మీద ఉన్నటువంటి ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారికి, అట్లాగే రైతు నాయకులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ గారికి, సర్పంచ్ చిన్నారెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, అందరు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీపీ అధ్యక్షురాలకి, జడ్పీటీసీ సభ్యురాలకి, ఇంకా ఎక్కువ పేర్లు చెప్తలేదు, ఒకళ్ళ పేరు చెప్పకపోతే అడుగుతున్నారట. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, ఉప్లూరు గ్రామ ప్రజలకు, యువకులకు, రైతన్నలకు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, సభ్యులకు, అందరికంటే ముఖ్యంగా నాకు బోనాలు ఎత్తి అఖండ స్వాగతం పలికినటువంటి ఉప్లూరు గ్రామ నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు పేరు పేరున, అట్లే వలబట్టిన గంగపుత్ర సోదరులకు, చాక లైలమ్మ దగ్గర నాకు అఖండ స్వాగతం పలికిన రజక సోదరులకు, డప్పులు కొట్టినటువంటి మాదిగన్నలకు అందరికీ
నాకు గొర్రెనిచ్చినటువంటి యాదవ సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంది. అక్కడి నుంచి ఏకలవ్య నగర్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ, అట్లే వడ్ర కాలనీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున, ఇక కమ్మరిపల్లి ఊరే కదా పోయేది, పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటిదాకా చిన్నారెడ్డి గారు, దేవేందర్ గారు, అట్లే అందరు కూడా మాట్లాడిన వారు అన్ని విషయాలు చెప్పినారు. నేను ఇవాళ మరొకసారి ఈ బాలరాజేశ్వర స్వామి సన్నిధిలో మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క దీవెనలు కోరడానికి ఉప్లూరు గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 10 సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదాల వల్ల, దీవెనల వల్ల బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, అట్లనే ఉప్లూరు గ్రామ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగిందే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ దయ వల్ల ఎమ్మెల్యేగా, కేసీఆర్ గారి దయ వల్ల మంత్రిగా ఉంటూ ఉప్లూరు గ్రామానికి అక్షరాల 60 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తా ఉన్నా. అవి చాలా రకాలుగా కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కమ్మరిపల్లి నుంచి తడపాకల వరకు ఈ రోడ్ ఏదైతే ఉన్నదో, మీ ఉప్లూరు గ్రామంలో ఆ రోడ్ ఎట్లుండే దాన్ని అంతటిని కూడా మళ్ళా బ్రహ్మాండంగా పైకి లేపి పునర్నిర్మాణం చేసి ఇవాళ ఎంత మంచిగా అయిందో మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది గ్రామంలో రోడ్. అట్లనే అటు ఊర్లో నుంచి డాంబర్ రోడ్ కావాలని అడిగితే అది కూడా డాంబర్ రోడ్ వేసుకున్నాం. ఉప్లూరు నుంచి దబ్బాకు డాంబర్ రోడ్ మంజూరు వేసుకొని మళ్ళీ రిన్యువల్ కూడా మంజూరు చేసుకున్నాం. మళ్ళీ కొత్తగా రోడ్ అవుతా ఉంటుంది. అది కూడా అనేక బ్రిడ్జ్లు, అనేక కల్వర్ట్లు మీ కోరిక మేరకు మంజూరు చేసుకోవడం జరిగింది. అట్లనే గ్రామం లోపల దాదాపు 2,27,00,000 రూపాయలను రాశారు. మరి ఇంకా రాయలేదేమో. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో ఎన్ని సందులలో సీసీ రోడ్లు ఉండే, ఇవాళ ఎన్ని సందులలో సీసీ రోడ్లు అయినాయో మీ అందరికీ కళ్ళ ముందు సాక్ష్యమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాదాపు 3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, డ్రైన్లు పోసుకున్నా ఇంకా మా చిన్నారెడ్డి సాబ్ అడుగుతాడు, ఇంకో 2 కోట్లు కావాలని అడుగుతున్నాడు. 2 కోట్లు లేవు, నేను కూడా చూసిన, ఊరంతా తిరిగిన నేను. మా అయితే 50 లక్షలు అయితే ఎక్కువ. సరే ఎన్నైనా సరే ఉప్పు రోడ్లో మొత్తం సీసీ రోడ్డు కూడా వేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అట్లనే ఇంతకుముందు చిన్నారెడ్డి గారు చెప్పినారు, నిజంగా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక ఆలోచన చేయాలి. దయచేసి ఓటు అంటే ఏదో ఆషామాషిగా చిన్నారెడ్డి వాడనోడు అటుండి, లేదా దేవేందర్ వాడనోడు ఇటుండి, ఇట్లా వర్గాలుగా విడిపోయి వాళ్ళు ఎట్లా చెప్తే ఎట్లా ఓటు వేయగలిగి అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ప్రతి ఒక్కరూ మన మనస్సాక్షితో ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు నిజమేంటి, న్యాయమేంటి మనస్సాక్షితో ఆలోచన చేయాలి. ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు ఉండేవి, ఇప్పుడు ఎన్ని సీసీ రోడ్లు పడ్డాయి? 1. 2, ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో బిందెడు మంచినీళ్ళ కోసం ఎట్లా ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు మంచినీళ్ళ సమస్య ఎట్లా తీరిపోయింది. పోచంపాడికి వెళ్ళి నల్లా నీళ్లు తీసుకొచ్చి, పోచంపాడికి వెళ్ళి గంగ నీళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద పైప్ లైన్లలో తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మీ గ్రామంలో దాదాపు 2 సార్లు మంజూరు చేపించి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి
కేసీఆర్ కంటే మొదలు నాకంటే మొదలు ఈ గ్రామంలో 200 నల్లా కలెక్షన్లు ఉండే, ఇప్పుడు 1600 నల్లా కలెక్షన్లు. అది కూడా ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా 1600 నల్లా కలెక్షన్లు పెట్టి ఇవాళ పొద్దున సాయంత్రం మీ గంగ నీళ్ళు ఇస్తున్న సంగతి నిజమా కాదా అని చెప్పి ఒకసారి నా అక్కా చెల్లెళ్ళు ఆలోచన చేయాలి. తర్వాత మూడోది కరెంటు తోటలల్లో పొలాలలో ఎట్లుంటుండే, మన ఊర్లో కూడా ఎట్లా ఉంటుండే. పొద్దున ఉంటే రాత్రి ఉండకపో, రాత్రి ఉంటే పొద్దున ఉండకపో, 3 గంటలు ఇస్తే 4 గంటలు ఆపు. ఇవన్నీ కూడా మీరు కళ్ళతో చూసినాయే, మీరు స్వయాన అనుభవించినాయే. కాబట్టి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు ఎంత మంచిగా అయిందో ఇది కూడా మీ కళ్ళతో ఉన్న సాక్ష్యమే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ మనకు కావలసిన మనిషికి కావలసిన 3 ఇవాళ నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, మన గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు కావచ్చు. ఇవన్నీ కూడా ఇవాళ ఎట్లా మార్పు చెందినాయో ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్క అక్క చెల్లె ఆలోచన చెయ్యాలి. ఎవరి మాటలు చెప్పినా అయినద్దు. మీ మనసుకి నిజం అనిపిస్తే మీరు నన్ను ఆశీర్వదించండి, మీ మనసుకి అబద్ధం అనిపిస్తే నాకు ఓటేయద్దు, నిజం అనిపిస్తేనే ఓటేయండి అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. నాకంటే మొదలు 50-60 ఏళ్ళు పాలించింది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే టీడీపీ బీజేపీ పార్టీలు. మరి అప్పుడు ఎందుకు రాలే సీసీ రోడ్లు, అప్పుడు ఎందుకు గాలే డాంబర్ రోడ్ ఇంత మంచిగా, అప్పుడు ఎందుకు రాలే మంచినీళ్లు, అప్పుడు ఎందుకు గాలే కరెంటు మంచిగా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వచ్చి ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఒక్క ఛాన్స్ కాదు, వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చినాం. 55-60 సంవత్సరాలు వాళ్ళే పాలించారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. ఇంకా ఒక్క ఛాన్స్ అని చెప్పి వస్తున్నారు. ఇది సినిమా ఛాన్స్ కాదు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఇవాళ ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి, ఆయన వైఖరి ఏంది, రైతుల వైపు అయిన వైఖరి ఏంది, పేద ప్రజల వైపు అయిన వైఖరి ఏంది, ఇది నిర్ణయం చేసే ఎన్నిక. ఇది ఈ ఎన్నిక ఏదో దేవేందర్దో చిన్నారెడ్డి ఎన్నిక కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయం చేసే ఎన్నిక ఇది. కాబట్టి ఆలోచన చెయ్యాలా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. చాలా విషయాలు ఉన్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్ 32 లక్షలతో పెట్టుకున్నాం. గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలు మంజూరు చేసుకున్నాం. అట్లనే శ్మశాన వాటిక 12 లక్షలు చేసుకున్నాం. అట్లనే ఫిష్ మార్కెట్ కు 10 లక్షలు మంజూరు చేసుకున్నాం. అంగన్వాడీ బిల్డింగ్ కి 8 లక్షలు మంజూరు చేసుకున్నాం. అట్లనే మహిళా భవనానికి 4 లక్షలు మంజూరు చేసుకున్నాం. ఇట్లా ముస్లింలకు సంబంధించి షాదీ ఖానాలు, ప్రహారీ గోడలు ఇవన్నిటికి 25 లక్షలు మంజూరు చేసుకున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి కూడా మనం ఆర్థిక సహాయం చేసుకున్నాం. 28 కుల సంఘాలకు ఇవాళ మనం ఆర్థిక సహాయం చేసుకున్నాం. ఈ గ్రామంలో ముదిరా సంఘ భవనం చేసుకున్నాం. ఈ సారంగుట్టి ఏరియాలో కమ్యూనిటీ హాల్ చేసుకున్నాం. ఎవరిదన్నట్టు అది చిలుకూరు సంఘంకు, అట్లనే వీరశివ లింగాయత్ సంఘంకు సహాయం చేసుకున్నాం. నాయి బ్రాహ్మణ సంఘంకి ఇచ్చుకున్నాం. గ్రామ పంచాయతీ వద్ద కమ్యూనిటీ హాల్ ఎవరిది, గుడక్కర్ సంఘంకు సహాయం చేసుకున్నాం. అంబేద్కర్ విగ్రహం వద్ద అది గుడక్కర్ సంఘం 2, గుడక్కర్ సంఘం 1. మినీ వాటర్ ట్యాంక్ వద్ద అదే మాలు ఎస్సీ వాడలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, హనుమాన్ టెంపుల్ వద్ద గౌడ సంఘంకు చేసుకున్నాం. OHSR ట్యాంక్ వద్ద బద్దం సంఘంకు చేసుకున్నాం. బద్దం రవీందర్ రెడ్డి ఇంటి వద్ద అది కూడా అక్కడ సంఘము. ఒడ్ర కాలనీలో ఒడ్ర సంఘం, రేణి నర్సయ్య ఇంటి వద్ద మాల సంఘం, ఎస్సీ మాదిగ సంఘం ప్రహారీగూడ, గోసంగి పెద్ద సంఘం, గోసంగి చిన్న సంఘం, చిల్పురి మున్నూరుకాపు సంఘం, ఏకలవ్య సంఘం, గురడికాపు ఎలిమెట్ట సంఘం, కింది ఆడగట్టు ముదిరాజ్ సంఘం, పద్మశాలి సంఘం, ఓం పద్మశాలి సంఘం, ఒడ్డెర సంఘం, మళ్ళొకటి సురేష్ నగర్ది, శాలివాన కుమ్మరి సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, రజక సంఘం,
శ్రీకృష్ణ యాదవ సంఘం, మిదివాడ ముదిరాజ్ సంఘం, మళ్ళా మున్నూరు కాపు ఆకుల సంఘం, ఇట్లా 28 సంఘాలకు సంఘ భవనాలు కూడా ఇచ్చుకున్నాం. ఇట్లా మీరు అడిగినవన్నీ కూడా ఇవాళ ఉప్లూరు గ్రామంలో చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక 2 రోడ్లు అడుగుతున్నారు, అది ఎర్రాపురం రోడ్డు, వర్షకొండ రోడ్డు, అక్కడ ఆల్రెడీ బ్రిడ్జులు కట్టినాం. తప్పకుండా ఆ రోడ్లు కూడా మనం ప్రయత్నం చేసుకొని మంజూరు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. గ్రామానికి సంబంధించి ఇన్ని పనులు చేసుకున్నాం. ఇకపోతే మన కుటుంబాలకు సంబంధించి ఇవాళ ఉప్లూరు గ్రామంలో పెన్షన్ల విషయం 1213 మందికి ఇవాళ పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను రాకుండా మొదలు చేసే వారికి అందరికి కూడా ఆటోమేటిక్ గా గవర్నమెంట్ రాగానే పెన్షన్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, అన్ని మీటింగ్లలో చెప్తున్నారు. అట్లనే 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు, కొందరు భర్త చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కొంతమందికి రావాల్సి ఉన్నది. అవి కూడా ఇప్పించుకునే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అయితే ఈ పెన్షన్లలో 18 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పటికి 1213 మందికి 18 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ల మీద పంచబడ్డాయి ఉప్లూరు గ్రామంలో. కేవలం ఉప్లూరు గ్రామంలో 1213 మందికి. అట్లనే రైతు బంధు 1097 మందికి 14 కోట్ల రూపాయలు రైతు బంధు పంచబడ్డది. అంటే అది 1200, ఇది ఒక 1100, 2300 మందికి పెన్షన్లు రైతు బంధు కింద ఉప్లూరు గ్రామంలో 32 కోట్ల రూపాయలు 9.5 సంవత్సరాల కాలంలో పంచబడ్డది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. 2300 మంది డైరెక్ట్గా, వీళ్ళే కాదు ఇంకా ఉన్నారు. 163 మంది కళ్యాణ లక్ష్మి, 113 మంది CMRF చెక్కులు, 12 మంది రైతు బీమా లబ్ధిదారులు. అట్లనే ఇల్లు లేకుండా ఎవరైతే ఖాళీ జాగాలు ఉన్నాయో లేదా పాత కూర పెంకిళ్ళు ఉన్నాయో అక్కడ ఇల్లు కట్టుకుంటామంటే 87 మందికి గృహలక్ష్మి కూడా మంజూరు చేస్తాం. ఉప్లూరు గ్రామంలో వాళ్ళకు 3 లక్షల రూపాయల సాయం అందుతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొంతమందికి కూడా కావాల్సి ఉంటే మళ్ళీ ఇంకొక 50 ఇవ్వటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేదు అని చెప్పి ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి గృహలక్ష్మి 3 లక్షల రూపాయల చొప్పున సాయం జరిగింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకోరన్నా అప్లై చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చుకునే ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇట్లా డైరెక్ట్ గా బెనిఫిట్ పొందిన వారే 2400 మంది ఇవాళ ఉప్లూరు గ్రామంలో ఉన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ పొందిన వారు, డబ్బులు బెనిఫిట్ పొందిన వారు, ఈ రోడ్లు గాక, చెరువులు గాక, బ్రిడ్జులు గాక, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గాక డైరెక్ట్ డబ్బులు బెనిఫిట్ పొందిన వాళ్ళే 2300 మంది ఉన్నారు. నేను ఈరోజు బాల రాజేశ్వర స్వామి సన్నిధిలో మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒకవేళ న్యాయమే ఉంటే, ఒకవేళ ధర్మమే ఉంటే ఈ 2300 ఓట్లు నాకెందుకు రావద్దు అని చెప్పి నేను మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా. ఇంకా ప్రేమ ఉంటే భర్త భార్య ఇద్దరు కూడా వేస్తే ఈ గ్రామంలో వేరే పార్టీలకు ఓట్లు వస్తాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి దయచేసి ఆలోచన చెయ్యండి. ఇవన్నీ కూడా కొత్తగా పుట్టినాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రైతు బంధు లేకుండే ఇంతకుముందు పెన్షన్లు 200 ఉండే, 2000 అయినాయి. బీడీలు చేసే అత్తా చెల్లెళ్ళకి అసలు పెన్షనే లేకుండే, కేసీఆరే పుట్టించిండు. ఇవన్నీ కూడా కొత్తగా గ్రామంలో ఇవాళ మనకు 90% ఓట్లు ఎందుకు రావద్దో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రతి అక్కా చెల్లెల్ని, అన్నా తమ్ముల్ని నేను చేతులు నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా. రైతుల విషయంలో కూడా రైతులు బాధపడ్డారు. పోయినసారి కాకతీయ కెనాల్లో లీకేజ్ నీళ్ళు ఇవ్వలేకపోతే నా మీద కోపంకి వచ్చిరు రైతులు. అర్థం చేసుకున్నా, నేను బాధ ఉండే రైతులకు, నేను కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే కాబట్టి బాధపడ్డారు రైతులు, నా మీద కోపంకి వచ్చిరు. సరే, కానీ ఇవాళ నేను ఆ రోజు ఈ దేవుడి ముందే నేను ప్రమాణం చేసి చెప్పిన, నేను మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మీకు వరద కాలువ, కార్తీక కాలువలో నిండా నీళ్లు ఉండేటట్టు చేస్తా, లీకేజ్ వాటర్ అవసరం లేకుండా చేస్తా అని చెప్పిన.
ఇవాళ వరద కాలువలో కార్తీక కెనాల్లో 360 రోజులు నీళ్లు ఉంటున్నాయా లేవా ఒకసారి నా రైతన్నలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజు కోపంకి వచ్చిరు నా మీద, మరి ఇవాళ నేను నీళ్లు ఉంచిన కదా, ఇవాళ నా మీద ప్రేమ ఎందుకు చూపియరు? ప్రేమ చూపియాలని చెప్పి నేను నా రైతన్నలను కూడా పేరున నేను అడుగుతా ఉన్నా. నేను ఉప్లూరుకి నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అన్ని కార్యక్రమాలు చేసిన, ఇంకా ఏమన్నా చేయాల్సి ఉంటే కూడా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ నేను అడుగుతా ఉన్నా, ఉప్లూరు రైతన్నలారా, ఉప్లూరు నా అక్క చెల్లెళ్ళారా, భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేసిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదం, మీ దీవెన నాకు నిండుగా కావాలి. ఎందుకంటే ఎక్కడైతే నేను కోపగించబడ్డనో, ఎక్కడైతే నేను తిక్కుబడ్డనో అక్కడే నేను గెలవాలన్న జిద్దుతోటి నేను పనిచేసిన. నా పనిని గుర్తించండి దయచేసి, మీ ఆశీర్వాదం, మీ దీవెనలు ఇవ్వండి అని చెప్పి నేను ప్రతి ఒక్క అన్న తమ్ముడిని, అక్క చెల్లెల్ని నిండు మనసుతో నేను కోరుతా ఉన్నా. ఇకపోతే జరిగినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి, అన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. మళ్ళాసారి మన ప్రభుత్వం వస్తే మీ దయతోటి, మీ ప్రేమతోటి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఇంకా కొన్ని విషయాలు చేద్దాము అని అన్నాడు. అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఒక 4-5 విషయాలు మీకు చెప్తా. ఎట్లనైతే రైతు బీమా, అంటే రైతు చనిపోతే రైతు బీమా ఎట్లనైతే వస్తున్నదో అది కూడా న్యాయమైన కోరికనే కాబట్టి, ఎట్లనైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్నారో అట్లనే భూమి లేని పేద కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే దురదృష్టవశాత్తు ఆ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తాము అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇది అందరికీ, పేదవారికి చాలా ఉపయోగపడే అంశం. భూమి లేని పేదవారికి, బడుగు బలైన వర్గాల వారికి, ముస్లిం మైనార్టీ వర్గాల వారికి ఇది చాలా పనిచేసే అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఎట్లనైతే కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇళ్లలో పెన్షన్ రాదు, రైతు బంధు కూడా రాదు. వాళ్ళు అంటూ ఉంటారు, మేము ఊర్లలోకి పోయినప్పుడు మాకేం వస్తలేదయ్యా, మా ఇంటికి ఏం వస్తలేదన్న మాట మాట్లాడతారు. అటువంటి వాళ్ళందరి కోసం ఇంకొక స్కీమ్ కేసీఆర్ గారు పెడతా ఉన్నారు. ఏ ఇంటికైతే పెన్షన్ రైతు బంధు రాదో, ఏమీ రాని ఇంట్లో ఉన్నటువంటి మహిళకు ప్రతి నెల 3,000 రూపాయల సౌభాగ్య లక్ష్మి కింద ఇవ్వబడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి మన అక్క చెల్లెళ్ళకి అర్థమవుతుందో లేదో ఒక్క సపోర్ట్లు కూడా వస్తలేవు నాకు. ఇంటున్నారా? మరి పోని సపోర్ట్లు కొట్టకపోయినా పర్లేదు, ఇంటున్నారు కదా, ఇంటున్నారా అమ్మా? ఎందుకు వినిపిస్తుందా? చేయలేబట్టారు ఇంటున్నామంటే రైట్. అంటే ఏమీ రాని ఇంటికి ఆ ఇంట్లో ఉన్న మహిళకు ప్రభుత్వం నుంచి ఏమీ రాదు చూడండి, ఆ ఇంటికి ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయల నెలకు సౌభాగ్య లక్ష్మి ఇస్తానంటున్నాడు ఇప్పుడు కేసీఆర్. దీంతో చాలా మట్టుకు పెన్షన్ల సమస్య తీరిపోతుంది. అట్లనే కొత్త బీడీపీఎఫ్లు చేసిన వారికి కూడా ఇస్తా అంటున్నాడు, ఇది కూడా తీరిపోతుంది. ఇక కొద్ది మంది 57 ఏళ్ళు నిండిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇప్పించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇక అట్లనే మూడోది, ఈ ఆరోగ్యశ్రీ కింద ఏవైతే పెద్ద పెద్ద చికిత్సలు చేయించుకుంటామో, హార్ట్ కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు, ఆ లిమిటు 15 లక్షల రూపాయలు చేస్తా అన్నాడు కేసీఆర్. అంటే 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే మట్టుకు కూడా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కార్డు కింద మన పేదలకు ఉచితంగా వైద్యం జరుగుతుంది. ఇది కూడా పేదల కోసం మంచి స్కీము. అట్లనే నాలుగోది, ఇప్పుడు సిలిండర్ ఉన్నది కదా, సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే నరేంద్ర మోడీ గారు రాకున్న మొదలు, ఈ పువ్వుగుర్తులు రాకున్న మొదలు కేంద్రంలో 400 రూపాయలు ఉండే, దాన్ని వచ్చిన తర్వాత 1,200 రూపాయలు చేసిండు. సిలిండర్ గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర, ఈ 3 ధరలు కేసీఆర్ చేయిలో ఉండవు. ఈ 3 ధరలు కేంద్రం చేయిలో, ప్రధానమంత్రి చేయిలో, నరేంద్ర మోడీ చేయిలో ఉంటాయి. ఆ మూడింటికి కూడా పెంచిండు ఆయన. ఇప్పుడు సిలిండర్ కూడా పెంచిండు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, మీరు 400 రూపాయలు కట్టుండ్రి సిలిండర్కు, మిగతా ఏదైతే 1,200లో 800 రూపాయలు ఉంటుందో అది కేసీఆరే నరేంద్ర మోడీకి కడతాడిగా, కట్టి మీకు 400కే సిలిండర్ ఇప్పిస్తాడు. దీనికి కూడా సపోర్ట్ లేవా?
బియ్యం కొందరు తినేటోళ్ళు తింటున్నారు, కొందరు మెల్లగా సాటుకు అమ్ముకుంటున్నారు కదా. ఈ సాటుకు అమ్ముకొని మళ్ళీ ఆయన దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. ఇగో ఈ విషయం తెలిసింది కేసీఆర్కు, మనం సాటుకు అమ్మే విషయం తెలిసి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ ప్రభుత్వం రాగానే ఇక దొడ్డు బియ్యం లేదుగా, మొత్తం కంట్రోల్ బియ్యం సన్నం బియ్యమే సప్లై, ఇక మొత్తం సన్నం బియ్యమే ఇవ్వబడుతుంది. ఇక నెక్స్ట్ ఆ బియ్యం కార్డులు లేని వాళ్ళకు కూడా ఇక ఇల్లు చూస్తున్నారచ్చు గుర్రు గుర్రు అని 2 ఏళ్ళు అయింది కార్డు ఇయ్యాక. వాస్తవంగానే కుటుంబాలు పెరిగినాయి, పెళ్లిళ్ళు అయినాయి, కోడళ్ళు వచ్చినారు, వాళ్ళు వేరబడ్డారు, ఇవి జరిగినాయి, మాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం రాగానే మళ్ళీ ఒకసారి కార్డులు ఇచ్చే కార్యక్రమం చేసినాకనే ఈ సన్న బియ్యం సప్లై ఉంటుంది. అందరికి కూడా కార్డులు వచ్చే ఏర్పాటు చేస్తాం కదా. పెద్ద మనుషులకు కావచ్చు, బీడీలు చేసే అక్కలకు కావచ్చు, అట్లనే భర్త చనిపోయిన అక్క చెల్లెళ్ళు, ఒంటరి మహిళలు, వీళ్ళందరికీ ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ వస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ రాగానే మీ దయతోటి చేసేది ఏంటంటే 2000 రూపాయలని 3000 రూపాయలు చేస్తాం పెన్షన్. ఇప్పుడు కూడా సపోర్ట్ లేవు. అయితే 3000 రూపాయలు పెన్షన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ చెప్తున్నారట. కానీ వట్టిగానే అగాధం ఎక్కువ చెప్పి బోర్లు పడాడు కేసీఆర్. ఆయన బోర్ల బొక్కలు పడతారు అయిపోయాయి. ఇప్పుడు కర్ణాటకలో గిట్లనే చెప్పిర్రు, 2 నెలలకు బోర్ల బొక్కలు పడ్డారు అయిపోయాయి. వాడు ఇచ్చుడు లేదు, ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నప్పుడు 200 ఇచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళు కూడా 4 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ లేదు 2000 రూపాయల పెన్షన్, 1000 కంటే ఎక్కడెక్కలేదు. ఇక్కడ మాత్రం ఇప్పుడు కొడుతున్నారు కదా. అప్పుడు 5000 లేదనుకోరు మీ పెన్షన్, నన్ను వాపసు కొట్టుర్రు, ఇక నన్ను ఊర్లోకి రానియకు. దానికి కూడా రెడీగా నేను మాట అంటే తప్పేది లేదు. అంటే నిరంతరం ఎట్లా చేయగలుగుతామో అట్లా చేస్తాం, పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతాం. ఇక దీని తర్వాత రైతు బంధు 10,000 రూపాయలు ఎకరం ఉన్నది. దీన్ని కూడా అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఫస్ట్ 8,000 చేసిండు, ఇచ్చిండు. 8,000తో మొదలు పెట్టినాం, తర్వాత 10,000 చేసినాం, తర్వాత ఇప్పుడు గెలంగానే 12,000 రూపాయలు చేస్తా అంటుండే ఎకరానికి రైతు బంధు. మొదటి సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు మీరు కొట్టారు. మరి ఇప్పుడు 10,000 16,000 రూపాయలు రైతు బంధు అవుతుంది. ఇది కూడా సపోజ్ నేను మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడు వచ్చినప్పుడు 16,000 కాలేదనుకోండి, అక్కడ ఉప్పూరు మెయిన్ ఎంట్రెన్స్లో ట్రాక్టర్లు అడ్డం పెట్టుకుని నన్ను రానియకూరి ఊర్లకు. ఇది కూడా మాట పక్క. ఒక రుణమాఫీ ఒకటి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నది అందరికీ. ఆ రుణమాఫీ కూడా ఏంటంటే మొత్తం 16,900 కోట్లు రుణమాఫీ, 19,600 కోట్లు రుణమాఫీ. దాంట్లో 13,000 కోట్లు మాఫ్ అయిపోయింది ఇప్పటికే. ఇంకొక 6,000 కోట్లు ఉన్నది మాఫ్ చేసేది. అది కూడా ఒక్కసారి రుణమాఫీ చేయాలా అని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి ఫైల్ సంతకం పెట్టి జీవో ఇష్యూ అయిందనుకోండి, ఎవరు ఆపినా ఆగదు. అది ఎవరు చెప్పినా అవన్నీ అబద్ధాల మాటలు. మిగతా 6,000 కోట్లు ఎట్లా పైసలు జమ అవుతాయో అట్లా రుణమాఫీ జరిగిపోతుంది. దానికి మొత్తం నేనే జిమ్మదారు. మీరు ఎవ్వరు కూడా దానికి పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ కోట్ వేసినా ఆయనకు అవుతుంది రుణమాఫీ, టీఆర్ఎస్ కోట్ వేసినా అవుతుంది రుణమాఫీ. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే రుణమాఫీ అయినందుకన్నా కానీ మళ్ళీ ఈసారి మాకు అయ్యూరి, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అయ్యూరి ప్లీజ్ దయచేసి. ఓకే, బీజేపీ వాళ్ళు కూడా. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు చాలా వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన దానికంటే 4 చెప్తారు అందరు వచ్చి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ గ్రామంలో కూడా కొందరు కాంగ్రెస్ మిత్రులు ఉంటారు, కొందరు బీజేపీ మిత్రులు కూడా ఉన్నారు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ మిత్రులు ఒక 4 మీరు ఇక్కడ పక్కగా కర్ణాటక రాష్ట్రం ఉన్నది, బీదరు 200 కిలోమీటర్లే.
జుక్కలు దాటితే కర్ణాటకనే వస్తుంది. పొద్దున పోయి రాత్రి రావచ్చు. మీ దగ్గర పైసలు మంచిగానే ఉన్నాయి, ఏం అవసరం లేదు, మంచిగా ఖర్చు పెట్టుకొని పోతారు మీరు. లేదంటే నేనే ఇస్తా, ఖర్చులకు ఇస్తా, కారుకి ఇస్తా. దయచేసి ఒక 4 పోయిరండి. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక కొండ్రి, బీజేపీ మిత్రులు ఒక 4 మీరే కొండ్రి. మేము రామ్. మీరే ఇటు బాసర్ దాటంగానే బీజేపీ వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది. అదాడ బీజేపీ ఉన్నది. ఆడ కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నది. బీజేపీ వాళ్ళు మహారాష్ట్రకు పోండి దయచేసి. బాసర్ దాటినాక 200 కిలోమీటర్లు కూడా పోయి రావచ్చు. ఇట్లా పోయి బీదర్ దగ్గర ఒక 3-4 ఊర్లు తిరిగిరండి మీరే. తిరిగి వచ్చి అక్కడ రైతుకు 24 గంటల కరెంట్ ఉన్నదా, రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా ఒకసారి అడుగురు. అట్లనే పేదల కోసం 2000 పెన్షన్ ఉన్నదా, కళ్యాణ లక్ష్మి ఉన్నదా, కేసీఆర్ కిట్టు ఉన్నదా ఒకసారి కనుక్కొని రండి. రోడ్లు ఎట్టున్నాయో కూడా చూసిరండి మీరు. ఈ 7 విషయాలు ఆడ ఊర్లో 3-4 ఊర్లు తిరిగి చూసి, ఇప్పుడు నేను చెప్తున్నా ఈ 7 విషయాలు కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు లేవు. ఆడ కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు, 2000 పెన్షన్ లేదు. కర్ణాటకలో అయితే 750, మహారాష్ట్రలో 1000 పెన్షన్, 2000 కూడా లేదాడ. ఈడ మాత్రం బాగా ఇస్తామని చెప్తున్నారు. అందుకోసమే అంటున్నా పోయి రండి ఒకసారి. ఆడ రైతు బంధు లేదు, కరెంటు లేదు, రైతు బీమా లేదు, ఒక్క కొత్త లేదు, బీడీ పెన్షన్ లేదు, ఒక్క కొత్త. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది తప్పైంది అనుకో, మీరు ఎవ్వరు పోయి తిరగతారు కదా వాళ్ళు. వాళ్ళ ఆత్మసాక్షిగా ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ రారాయణ స్వామి గుడిలో చెప్పాలి. వాళ్ళు వచ్చి నేను చెప్పింది అబద్ధమా రైటా? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే నాకు ఉప్పుడు రోడ్లో ఓట్లేయద్దు. ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే మీరు వేయాలా, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా వేయాలా నాకు ఓట్లు. మరిగా అంతే కదా. మరిగా ఇప్పుడు మీరు ఉన్న దగ్గర మీరేం చేయొచ్చు అంటే మీ తప్పు కాదు, నేను చెప్తున్నా. మీ పార్టీ ఆ పెద్దోళ్ళ కథనే ఎట్లుంటుంది, వాళ్ళు ప్రజల వైపు లేరు. వాళ్ళు ఎప్పుడు ప్రజల వైపు ఉంటున్నది ఎప్పుడు కేసీఆరే. ప్రజల వైపు, రైతుల వైపు ఉన్నది కేసీఆరే. కాబట్టి మీకు తెలియక మీరు కొద్దిగా అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. దయచేసి పోయిరండి. ఒక 4 ఈడుకోండి, ఒక 4 ఆడుకోండి. మీరే మీ కళ్ళతో చూడరి. రారాజ స్వామి టెంపుల్లో ఇదే గుడిలో చెప్పుర్రి ఏం జరిగిందో. చెప్పి నేను అబద్ధమైతే నాకు ఓట్లు వేయద్దు, నిజమైతే మీకు చెప్పుర్రి ప్రశాంత్ రెడ్డి చేసింది నిజమే అని చెప్పుర్రి. మీరు ఎట్లా నేస్తారు అప్పుడు ఓట్లు నిజం అని చెప్తే? వాళ్ళు కూడా వేయాలి నాకు నిజమైతే. అబద్ధమైతే మీరు కూడా వేయద్దు, ఎవరు వేయద్దు. ఇగో ఇది నేను కోరుతా ఉన్నా. దయచేసి ఓటు అనేది ఆషామాషిగా వెయ్యకండి ప్లీజ్. ఓటు అనేది రాజకీయ నాయకుడికి 2 రకాలుగా ఉండాలి. పని చేయకపోతే ఈ బలగొడతారా, ఓటు అయ్యారు అన్న భయం ఉండాలి. పని చేస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారా ఓటర్లు అన్న భరోసా ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే నేను ఉంటా. నేను ఎన్ని రోజులు ఉంటా? ఒక మనిషి ఎన్ని రోజులు ఉంటాం రాజకీయాల్లో? ఎన్ని రోజులు ఎమ్మెల్యే అవుతాం, ఎన్ని రోజులు మంత్రికి ఉంటాం? కానీ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎట్లుండాలంటే ఓటు వేస్తేనే, పని చేస్తేనే ఓటేస్తాం. ఓటేస్తే ఓటు, పని చేయకపోతే ఓటు రాదురా అన్న భయం మాకు ఉండాలి. పని చేస్తే ఓటు వస్తుందన్న భరోసా మాకు ఉండాలి. ఉన్నప్పుడే గ్రామాల్లో పని జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి మీ మనస్సాక్షిగా మీకు జరిగింది అనిపిస్తే దయచేసి, మీకు పనులు జరిగినాయి అనిపిస్తే దయచేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి. కారు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇవ్వాలి. సార్ ఉప్పులూరు నుంచి మంచి మెజార్టీ ఇవ్వరి. ఇంతకు 2 ఇంతలు నేను మీ పనులు చేసి పెడతా, మీ సేవకుడుగా ఉంటా అని చెప్పి మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కార్యక్రమం